ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರುಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿಪರ ಬಡಿವ. మన హరికథామృత సారము పాఠంలో మనము నిన్నటి రోజున 7వ పద్యం చెప్పుకున్నాము. 4 శరీరములందు, తరువాత షడూర్ములయందు, తరువాత 16 షోడశ కళలయందు, తరువాత పురుష సూక్త ప్రతిపాద్యుడైనటువంటి విష్ణునామక భగవంతుడు 64 కళలకు ఆధారభూతుడై భగవంత బ్రహ్మ రుద్రుడు మొదలైనటువంటి వారి యందు ఉండి చతుష్పాతు అంటే ధర్మము యొక్క 4 పాదములు సత్యము, ధర్మము, దయ, దానము అనేటటువంటి 4 పాద శబ్దవాచ్యుడై ఈ జగత్తునందు విహరిస్తుంటాడు అనంటే ఈ జగత్ వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఇక ఈరోజు 8వ పద్యంలో తృణము అంటే గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మ వరకు అందరి జీవుల 4 శరీరములందు భగవంతుడు ఎన్నెన్ని ఏ రూపాలతో ఉంటాడు, ఉండి వ్యాపారాన్ని జరిపిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. తృణ మొదలు బ్రహ్మాంత జీవరతను ಚತುಷ್ಟಯಗಳಲ್ಲಿ ನಾರಾಯಣನ 1520 ಮೇಲಾರು ಗಣನೆ ಮಾಳ್ಪದು ಬುಧರು ರೂಪವ ಘೃಣಿ ಸೂರ್ಯಾದಿತ್ಯ ನಾಮಗಳನ್ನು ದಿನದಿ ಜಪಿಸುವರಿಗೀವ ಆರೋಗ್ಯ ಸಂಪದವ. ಪದಚ್ಛೇದము. ತೃಣ ಮೊದಲು ಬ್ರಹ್ಮಾಂತ ಜೀವರ ತನು ಚತುಷ್ಟಯಗಳಲ್ಲಿ ನಾರಾಯಣನ 1520 ಮೇಲಾರು 1520 ಮೇಲೆ 6 1520 ಮೇಲಾರು
ಗಣನೆ ಮಾಳ್ಪುದು ಬುಧರು ರೂಪವ ಘೃಣಿ ಸೂರ್ಯಾದಿತ್ಯ ನಾಮಗಳನುದಿನದಿ. ಘೃಣಿ ಸೂರ್ಯ ಆದಿತ್ಯ ನಾಮಗಳನ್ನು ಅನುದಿನದಿ ಜಪಿಸುವರಿಗೆ ಈವ ఆరోగ్య సంపదవ. ఇక ప్రతిపదార్థము తృణము మొదలుకొని అంటే గడ్డిపోచ మొదలుకొని, అంటే గడ్డిపోచ అనేటటువంటిది కూడా ఒక జీవులలో తారతమ్యంలో అతి చిట్ట చివరిది. అటువంటి తృణము మొదలుకొని బ్రహ్మాంత చతుర్ముఖ దేవుని వరకు, అంటే జీవోత్తములైనటువంటి బ్రహ్మ వరకు జీవర తను చతుష్టయగళలి. ఈ అందరి జీవుల 4 దేహములయందు, అంటే స్వరూప లింగ అనిరుద్ధ స్థూల దేహములందు నారాయణన మూలరూపి శ్రీమన్నారాయణుని యొక్క 1005 అంటే 5000 1000 ఇంటూ 5 5000 120 100 ప్లస్ 20 100 ప్లస్ 20 120 మేలే 6 ఆ పైన 6 అంటే 5000 120 6 5126 ರೂಪಗಳನ್ನು గణనే మాల్పుదు. ఈ నారాయణ శబ్దంలో ఉన్నటువంటి అక్షర సంకేత ఆ అక్షర వర్ణవాచ్య అంటే నారాయణ ఈ అక్షరముల యొక్క ఆ గణన చేసి తర్వాత అక్షర సంకేతముగా గణించి ధ్యానము చేయాలి. బుధరు అంటే జ్ఞానులు, భగవంతుని అనుగ్రహం కావాలి అనేటటువంటి జ్ఞానులు ఈ విధంగా గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మ వరకు ఉన్నటువంటి అందరి జీవుల 4 శరీరములయందు భగవంతుని నారాయణుని యొక్క 5126 భగవద్రూపములను ధ్యానం చేయాలి. అంతేకాకుండా ఘృణి భగవంతుని ఒక రూపము నామము సూర్యమండలాంతర్గతుడైనటువంటి ఘృణీ శబ్దవాచ్యుడు, సూర్య కిరణముల అంతర్గతుడైనటువంటి సూర్య శబ్దవాచ్యుడు, ఆదిత్య శబ్దవాచ్యుడు. ఈ విధంగా ఆ నారాయణుని ఈ 3 నామములు సూర్యనారాయణుని ఘృణి సూర్య ఆదిత్య ఈ నామత్రయములను అనుదినది ప్రతినిత్యము జపిసువవరిగే ఎవరైతే ఉపాసన చేస్తారో జపిస్తారో వారికి ఆరోగ్య సంపదవ ఈవ ఉత్తమమైనటువంటి మానసిక దైహిక ఆరోగ్యము, సంపద అంటే ఐశ్వర్యము, ఆరోగ్య భాగ్యాన్ని ఈవ భగవంతుడిస్తాడు అని. ఇక తాత్పర్యం. తృణము మొదలుకొని బ్రహ్మ వరకు ఉన్నటువంటి సమస్త జీవుల 4 శరీరములందు మూలరూపి నారాయణుడు 5126 రూపములతో ఉన్నాడు అని జ్ఞానులు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఘృణి సూర్య ఆదిత్య నామకుడైనటువంటి భగవంతుని ఈ 3 నామములను ప్రతినిత్యము ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారో అటువంటి వారికి ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చి భగవంతుడు రక్షిస్తాడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణకు వస్తే నారాయణ నా ప్లస్ ఆ రా యా ణ ఈ నారాయణాన్ని మనము అక్షర సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పాప బాబా మా తాత ధాధ నా ఆ వర్గంలో నా ఏ అక్షరము యా ఏ అక్షరము నా ఏ అక్షరం ఈ విధంగా చూసినప్పుడు ఆ సంఖ్యాశాస్త్రం ప్రకారము ఈ బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతం ఉన్నటువంటి సమస్త జీవుల 4 దేహములందు 5126 రూపములతో మూలరూపి నారాయణుడు ఉన్నాడు. అదే నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై
ఓం ఘృణీ సూర్య ఆదిత్య అని తంత్రసార సంగ్రహంలో మధ్వాచార్యుల వారు మహామంత్రములలో దానిని ఒక్కటిగా ఈ సౌరాక్షర మంత్రాన్ని కూడా చెప్పినారు. కాబట్టి ఇన్ని రూపములతో అందరి జీవుల 4 దేహములందు మూలరూపి నారాయణుడు ఉన్నాడు అని ఉపాసన చేస్తూ, అదే నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై ఘృణీ శబ్దవాచ్యుడై ఉన్నాడు. సూర్య కిరణములందు సూర్య శబ్దవాచ్యుడై ఉన్నాడు. సూర్యునందు ఆదిత్య శబ్దవాచ్యుడై ఉన్నాడు. ఈ విధంగా అదే నారాయణుడు ఆచార్యులు వారు తంత్రసార సంగ్రహంలో చెప్పిన విధంగా ఈ మంత్రాన్ని గృహీ సూర్య ఆదిత్య అనేటటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము ఎవరు శ్రద్ధాభక్తులతో ఉపాసన చేస్తారు, ధ్యానిస్తారు, జపిస్తారు, వారికి భగవంతుడు ఆరోగ్యం అనేటటువంటి మహాభాగ్యాన్ని ఇచ్చి రక్షిస్తాడట. అందుకు మనకు సామెత ఉన్నది, ఆరోగ్యమే మహాభాగ్యము అని. ఎంత ధనం ఉన్నా, కీర్తి సంపద ఉన్నా, బంగారు ఉన్నా, భూములున్నా, ఏమి ఉన్నా దానిని అనుభవించాలి అని అంటే ఆరోగ్యం అనేటటువంటి భాగ్యమే లేకపోతే ఎంత ఉన్నా డబ్బులు, ఎంత కీర్తి ఉన్నా, డబ్బులున్నా, అధికారం ఉన్నా, ఏమి ఉన్నా ప్రయోజనం లేదు. మంచి ధనవంతులం, మనకు బాగా డబ్బు ఉన్నది, అయితే తినడానికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, నానా రోగాలైతే ఏం ప్రయోజనము? ఏ రోగాలు లేకుండా ఉన్నటువంటి ఒక పేదవాడు వాడు తినేటటువంటి అంబలి, గంజి ఏదో ఒకటి దానిని వాడు సంతోషంగా తృప్తిగా తింటాడు. అయితే అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంది అన్నట్లుగా ఎంత సంపద, ఏ విధమైనటువంటి సంపద ఎంత ఉన్నా మనకు ఆరోగ్యం లేకపోతే తిండి కూడా మనం తినలేం. కాబట్టి ఎవరైతే అదే మూలరూపి నారాయణుడే ఘృణీ సూర్య ఆదిత్య అని ఆ మంత్రాన్ని జపిస్తే భగవంతుడు ఆరోగ్యం అనేటటువంటి మహద్భాగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం అనేటటువంటి భాగ్యమే అన్నింటికీ కారణమవుతున్నది. ఆరోగ్యం ఉంటే కీర్తిని సంపాదించవచ్చు, డబ్బును సంపాదించవచ్చు, విద్యను సంపాదించవచ్చు, దేనినైనా సంపాదించవచ్చు. ఆరోగ్యమే లేకపోతే దేహం ఏమీ లేదు. అందుకే వెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. అదే హెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని ఇంగ్లీష్లో కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా భగవంతుణ్ణి మనము జపించాలి అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుని యొక్క ఉపాసనను సులభంగా మనము అందరి జీవులను చూస్తూ ఉంటాం. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా అందరి జీవుల యందు 4 శరీరముల యందు ఈ భగవద్రూపములు ఇన్నిన్ని రూపములతో ఉన్నాయి అని ఒక 10 రోజుకు ఎంతోమందిని చూస్తూ ఉన్నప్పుడు ఒక్క మారైనా మనకు ఈ జ్ఞానం వస్తే నిజంగా మనం భగవంతుని ఉపాసన చేసిన వాళ్ళం అవుతాము అని చెబుతూ ఇక 574 అధిభౌతికదలి తెలివుదు అని చెబుతూ ఉన్నారు. అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవిక అనేటటువంటి ఆ మూడింటి యందు ఏ భగవద్రూపములు ఎన్నెన్ని ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని రేపు 9వ పద్యంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.